అన్నట్టు ఏంటి విషయం అసలు కనబడడం లేదు ఈ మధ్య ఇంట్లో అందరూ బాగున్నారు కదా అందరూ బాగానే విషయం ఏంటంటే జడ్జి సోమనాథ్ గారిని కలవాలి ఆయన ఎక్కడున్నారు అయ్యో ఆయన చాలా స్ట్రిక్ట్ సార్ మొత్తం 3 కూతుర్లు ఉన్నారు సార్ ముగ్గురు కూతుళ్ళు అవును మొదటి కూతురికి పెళ్ళైపోయింది రెండో కూతురికి ఆస్తమా మూడో కూతురికేమో ఒక కాల్ లేదు రోడ్లో యాక్సిడెంట్ అవ్వడం సాధారణమైన విషయం. అలాంటి రోడ్డు మీద మనిషికే గ్యారంటీ లేదు, ఇక బండికి ఏం గ్యారంటీ ఇస్తారు? ఆఫ్టర్ 50,000 ఎక్కువ అయినందుకు నా క్లయింట్ని బెదిరిస్తున్నారు యువరానా. సార్ అది వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ 50,000 అయ్యొచ్చు, కానీ ఇతని 2 నెలల జీతం సార్. అది మాత్రమే కాదు, ఇతరు 3 ఆడపిల్లల తండ్రి సార్. మొదటి కూతురికి పెళ్ళయి వెళ్ళిపోయింది, రెండో కూతురికి ఆస్తమా, మూడో కూతురికి ఎడంకాలు లేదు సార్. అవును సార్, నాకు 3 అమ్మాయిలు సార్. నేను మామూలు క్యాబ్ డ్రైవర్ని సార్. జీవితం ఇలాగే గడుస్తుంది సార్. మీరే ఏదో ఒకటి చేసి నాకు న్యాయం చేయాలి. ఏడవకయ్యా, ఏడవకు. అవును, నువ్వేం పని చేస్తున్నావు? రియల్ ఎస్టేట్. మరి ఇంకేంటయ్యా, 50,000 రూపాయలు ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఏంటి? 50,000 డబ్బులు ఇచ్చేయి, కేసు క్లోజ్. అది మాత్రమే కాదు సార్, ఈయన 6 నెలలుగా క్యాబ్ డ్రైవ్ చేయలేకపోయాడు. బండి గరాజులో ఉంది. 3 ఆడపిల్లలను పెట్టుకుని ఈయన ఎలా సార్ జీవనం సాగిస్తారు? ఈయన జీవనం కష్టం సార్. చాలు సార్. ఏయ్, నువ్వు ఒక పని చేయవయ్యా, ఆ 50,000కి ఇంకో 2 లక్షలు వేసి 2,50,000 రూపాయలు ఇచ్చేయి, కేసు క్లోజ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ